రాష్ట్రంలో ఒమిక్రాన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సెలబ్రేషన్స్ లో జాగ్రత్తలు పాటించాలన్న డిహెచ్. సిటీలో పెద్దగా కనిపించిన న్యూ ఇయర్ జోష్, ఆంక్షలతో ఈవెంట్ల నిర్వహణపై ఆర్గనైజర్ల టెన్షన్. రేపు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు, 2 మినహా ఫ్లైఓవర్లు క్లోజ్. 100 టీమ్స్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తామన్న పోలీసులు. సిటీలో వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం, 858 కోట్లతో నాలాలు బాగు చేస్తున్నామన్న కేటీఆర్. జనవరి 1న 12 ఏళ్లలోపు వారికి బస్సులో ఫ్రీ జర్నీ, పిల్లలకు న్యూ ఇయర్ గిఫ్ట్ అన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు యూత్ సిద్ధమయ్యారు. అయితే వేడుకల్లో కరోనా నిబంధనలు పాటించాల్సిందేనంటుంది వైద్య ఆరోగ్య శాఖ. పార్టీలు, పబ్స్ లో భౌతిక దూరం సాధ్యమేనా అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. న్యూ ఇయర్ వేడుకలకు కండిషన్స్ పెట్టింది వైద్య ఆరోగ్య శాఖ. రానున్న 4 వారాలు కీలకమంటూనే న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికే పబ్స్ లో ఎంట్రీతో పాటు మాస్కులు, భౌతిక దూరం కంపల్సరీ చేసింది. థర్డ్ వేవ్ కు ఇది ప్రారంభమన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. వచ్చే 2 నుంచి 4 వారాలు చాలా కీలకమని చెప్పారు. గత అనుభవాలతో థర్డ్ వేవ్ ను ఎదుర్కొంటామన్నారు. ఎప్పుడూ చూడని కేసులు నమోదు కాబోతున్నాయని తెలిపారు. దాదాపు 90% మందిలో వ్యాధి లక్షణాలు లేవన్నారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాగ్రత్తలు పాటిస్తే థర్డ్ వేవ్ నుంచి బయటపడొచ్చని తెలిపారు. వచ్చే 2 నుంచి 4 వారాలు మనకి చాలా కీలకమైనవి. మన దేశానికి కానివ్వండి, మన రాష్ట్రానికి కానివ్వండి. థర్డ్ వేవ్ వస్తుందని మనం అనుకుంటున్నామో, ఆ థర్డ్ వేవ్ ఏదైతే ఆరంభమైందని మనం చెప్పుకుంటున్నామో, ఇది కేవలం కొద్ది కాలం మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో 90% మందిలో ఎవరైతే వ్యాధి లక్షణాలు లేవో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే 10% మంది వ్యాధి లక్షణాలు ఉంటాయో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నూతన సంవత్సరం అలాగనే వచ్చే సంక్రాంతి మన థర్డ్ వేవ్కి ప్రారంభం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పార్టీలు, పబ్స్ లో భౌతిక దూరం సాధ్యమేనా అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించాలంటున్నారు. ఆరోగ్యంలో ఎలాంటి చేంజెస్ కనిపించినా వెంటనే హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ విధించారు అధికారులు. మన స్టేట్ లో మాత్రం ఫుల్ జోష్ లో పార్టీలు, పండగలకు రెడీ అవుతున్నారు. గతేడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మిస్ అయిన యూత్ ఈసారి గ్రాండ్ గా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎంజాయ్ చేయండి, కానీ రోడ్లపై న్యూసెన్స్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 31 రాత్రి 100 స్పెషల్ టీంలతో డ్రంక్ అండ్ డ్రైవ్లు చేపడతామంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆంక్షల మధ్యలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు కూడా ప్రభుత్వం 2వ తారీఖు వరకు గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని 2 రోజులు పెరిగించింది. అంటే సో 4th వరకు కూడా ఈ గైడ్లైన్స్ అమల్లో ఉండే అవకాశం ఉంది. మెయిన్గా ట్రాఫిక్ పోలీసుల పైన కోర్టు కూడా కామెంట్ చేసింది. ఎందుకంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, పబ్ల దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ ఎన్ఫోర్స్ ఏ రకంగా ఉండాలి అనేటువంటి వాటిపైన కూడా కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మెయిన్గా పబ్బుల పైన కావచ్చు, మెయిన్గా స్పెసిఫిక్గా న్యూ ఇయర్ అంటేనే పబ్బులది మేజర్ పార్ట్ ఉంటుంది. సో చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఎదురవుతుంది, డీడీ కేసులు ఎక్కువ రిపీట్ అవుతాయి. సో టోయింగ్ చేయాలి, అన్నెసెసరీగా పార్కింగ్ చేసి టోయింగ్ చేయాలనేటువంటి విషయం కామెంట్ చేసింది కోర్టు. అంత ఎన్ఫోర్స్ ఒకే రోజులో అయ్యే అవకాశం ఉంటుందా? నేనే చూస్తామండి, పరిస్థితి బట్టి కూడా తప్పకుండా అక్కడ టోయింగ్ చేసేటటువంటి వెహికల్స్ పార్క్ చేసేటటువంటి పరిస్థితి, అంటే రోడ్డుకు అడ్డంగా పెట్టి పార్క్ చేసి ట్రాఫిక్ని అబ్స్ట్రక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్ మీద కేసెస్ ఉంటాయి. వెహికల్స్ టో చేయడం అంటే వాళ్ళు పార్క్ చేసిన వాడు కాదు, ఆ ఎస్టాబ్లిష్మెంట్ మీద కేసు పెట్టాలి. సో టో చేసిన వాళ్ళు వెహికల్స్ అతను అక్కడ పెడతాడు, ఆ కార్లో లేకపోతే ఆ బైక్స్ తీసుకెళ్ళడం అనేది అక్కడ అది కాదు కదా. ఎస్టాబ్లిష్మెంట్ మీద కేసు పెట్టడానికి చూస్తాం తప్పకుండా. పార్కింగ్ స్థలం లేకుండా వాళ్ళు పెద్ద ఎత్తున ఏది ప్రోగ్రామ్ నిర్వహించారనుకోండి, దానికి బాధ్యులు వచ్చిన కస్టమర్స్ కన్నా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఓనర్ వాళ్ళు బాధ్యులు అవుతారు. సో మెయిన్గా మన దగ్గర మన లిమిట్స్లో ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఫ్లైఓవర్స్కి సంబంధించి ఏవి ఓపెన్ ఉండబోతున్నాయి, ఏవి క్లోజ్ ఉండబోతున్నాయి, ఏ టైం వరకు, ఏ డే వరకు?
దీంట్లో కూడా మనకి సిటీలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ అన్నీ కూడా బంద్ చేస్తాము ఎక్సెప్ట్ 2 ఫ్లైఓవర్స్. ఒకటి మన పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఉంది మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటిది, అది ఓపెన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి ట్రాఫిక్, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అది ఓపెన్ చేస్తాము. రెండోది బేగంపేట దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. తక్కిన అన్ని ఫ్లైఓవర్స్ కూడా బంద్ చేసి ఉంటాయి. నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5:30, 6 దాకా బంద్ అయి ఉంటుంది అన్నమాట. సార్ ఈ మధ్య గ్రాఫ్ చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కారణంగానే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, లైఫ్ స్పాయిల్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. వాటిపైన ఎట్లాంటి దృష్టి పెడుతున్నారు సార్? అదేనండి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది అది డెఫినెట్గా వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ యాక్సిడెంట్స్. అందుకోసమే రేపు న్యూ ఇయర్ సందర్భంగా కూడా చాలామంది ఈ సెలబ్రేషన్స్, ఈ రివెలరీలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. యువత ఎస్పెషల్లీ చాలామంది ఇది ఉంటారు. సో పొటెన్షియల్గా యాక్సిడెంట్స్ అవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి నైట్ అనమాట అది. సో అందుకోసం మేము వందలాది టీమ్స్, 100 పైన టీమ్స్ పెట్టి డిప్లాయ్ చేస్తున్నాము. దాదాపు 2000 మంది సిబ్బంది ఉంటున్నారు. యాక్సిడెంట్స్ని మనం ఈ స్థాయిలో మనం చేసే తప్ప చెక్ చేయలేము అనమాట. అంటే ఇంత ఇంటెన్సివ్గా మనం చెక్స్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మనం యాక్సిడెంట్స్ని బాగా తగ్గించగలుగుతామని అనుకుంటున్నాం. మా లక్ష్యం ఏంటంటే 0 యాక్సిడెంట్స్గా ఉండాలి రేపు సెలబ్రేషన్స్ అంతా కూడా అనేటటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. డెఫినెట్లీ మేము దాన్ని సాధిస్తామని కూడా అనుకుంటున్నాం. సార్, యాక్సిడెంట్ అంటే ఒక యాక్సిడెంట్ లాగానే ఉంటుంది. సో చాలా వరకు కొన్ని మేజర్ ప్లేసెస్లో ఎక్కువ ఫటల్ యాక్సిడెంట్స్ ఇట్లా మీరు కేటగిరీస్ చేస్తూ ఉంటారు. మన సిటీలో కూడా ఉన్నాయా సార్ అట్లా? ఉంటాయి. ఫేటల్ యాక్సిడెంట్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఫేటల్ యాక్సిడెంట్స్ అవసరం లేదు, మామూలు ఇంజురీస్ అవుతాయి, సీరియస్ దెబ్బలు అయితే ఫ్రాక్చర్స్ అవుతాయి, లేకపోతే ఇంకేదన్నా సమ్ పర్మనెంట్ ఇంజరీస్ ఉంటాయి. సో ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అంటే మనకు ఎటువంటి యాక్సిడెంట్ కూడా కాకుండా ఉండటానికి మనం డెఫినెట్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది మనకి చెక్ చేయడం అనేది దోహదపడుతుందని చెప్పి నేను ఇప్పుడు మీరు ఏవైతే ఓపెన్ ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ ఎగ్జాంపుల్గా 2 చెప్పారు, ఒకటి బేగంపేట, అది ఒకటి పీవీ ఎక్స్ప్రెస్ వే. సో దానిపైన ట్రావెల్ చేసే వాళ్ళకి స్పెసిఫిక్గా ఏమైనా చెక్ చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళ దగ్గర ఏం మ్యాండేటరీగా మీరు కన్సిడర్ చేస్తారు? లేదు, పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే మీద వెళ్ళేదానికి దానికేమి వాళ్ళు ఏదో చూపించి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. అది నార్మల్గా వెళ్ళడానికి వాళ్ళకి వెళ్ళొచ్చు. ఎవరైనా కానీ ఆ ఫ్లైఓవర్ నార్మల్గా యూజ్ చేసినట్టు చేయొచ్చు. సార్, రిపీటెడ్గా డీడీలో పట్టుబడితే కనుక కొన్ని కమిషనరేట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ను క్యాన్సిల్ చేయడానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి లేఖలు రాస్తున్నారు. సో ఇప్పుడు రిపీటెడ్గా పట్టుబడే అవకాశం కూడా ఉంటుంది రేపు న్యూ ఇయర్ ఎండ్కి. సో ఎట్లా ఎన్ఫోర్స్ చేయబోతున్నారు? ఉంటుందండి. లైసెన్స్ క్యాన్సిలేషన్కి శిక్షలు మరింత కఠినంగా చేయడానికి, అట్లనే ఈ రిపీటెడ్గా పట్టుబడ్డ వాళ్ళకి జైలు శిక్ష విధించేటటువంటి ఆస్కారం ఉండేదానికి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఓవరాల్ ఈ ఇయర్ ఎండ్ కాబోతోంది, అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ 0 యాక్సిడెంట్గా రావాలని కూడా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైనల్గా ఏం మెసేజ్ ఇస్తున్నారు సిటిజన్స్ అందరికీ? లేదు, ఒకటేనండి. మనము ప్రతి సంవత్సరం కూడా మనం ఏమనుకుంటాం, కొత్త సంవత్సరంలో చాలా రెజల్యూషన్స్ తీసుకుంటాం. నేను ఇది చేయాలి, అది చేయాలని చెప్పేసి మనం ఏదైతే మంచి పనులు చేయాలనుకుంటామో ఆ రెజల్యూషన్స్ తీసుకుంటాం, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి మనం అందరం కూడా రెజల్యూషన్ తీసుకోవాలి. నగరవాసులుగా కూడా అందరూ కూడా రెజల్యూషన్ ఏంటంటే నేను తాగి నడపను అనేటటువంటిది. ఎందుకంటే అది బాధ్యత గల ఒక పౌరుడుగా మీరు తీసుకోవాల్సిన రెజల్యూషన్. అంటే మీ ప్రాణాన్ని సేఫ్గా పెట్టడమే కాకుండా అవతల వాడి ప్రాణాన్ని కూడా మనం సేఫ్టీలో ఉంచిన వాళ్ళం అవుతాం అనమాట. ఈ రకంగా మీరు సమాజ అభివృద్ధికి మీరు దోహదపడుతున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎంతసేపు పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు జైలుకి తీసుకెళ్తారు, లేకపోతే ఇంకేదో కోర్టులో పెడతారు, లేకపోతే ఇంకేదో చేస్తారు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు అనేది కాదనమాట. మనం ఏం చేస్తున్నాం, మనం బాధ్యతగా మనం చేయాలనేటువంటి ఆ బాధ్యతని గుర్తిరిగి ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. తప్పకుండా నగరవాసులు మాతో సహకరిస్తారని కూడా అనుకుంటున్నాను. ఇది మొత్తంగా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ తరఫు నుంచి 0 యాక్సిడెంట్గా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అనేటువంటి విషయాలను కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తా వస్తున్నారు. డిసెంబర్ రాగానే సిటీలో ఎక్కడ చూసినా ఫెస్టివ్ మూడ్ కనిపిస్తుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం యూత్ రెడీ అవుతారు. ఇప్పటికే ఏ ఈవెంట్కి వెళ్ళాలి, ఇయర్ని ఎలా ఎండ్ చేయాలి అనే బిజీలో ఉండేవారు. కానీ ఈసారి కూడా ఆ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. న్యూ ఇయర్ ఈవెంట్స్ మాత్రమే కాదు, కేక్ మిక్సింగ్ సందడికి కూడా నగరవాసులు దూరంగా ఉంటున్నారు. ఇష్టమైన సెలబ్రిటీల మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు సిటీ జనం. కపుల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కిడ్స్ ఇలా ప్రత్యేక ప్యాకేజీలను ఈవెంట్స్ నిర్వాహకులు రెడీగా ఉంచేవారు. కానీ ఈసారి కరోనా ఆంక్షలతో న్యూ ఇయర్ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. ఏటా ఈవెంట్స్ లో ఎంజాయ్ చేయడానికి సిటీ జనం ఎక్కువ రేట్ కి టికెట్ కొని మరీ సెలబ్రేషన్స్ కు వెళ్లేవారు. నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే వినిపించేది. హోటళ్లు, రిసార్ట్స్, పబ్లు, కన్వెన్షన్ సెంటర్స్ వెల్కమ్ చేసేవి. దీంతో డీజే ప్లేయర్స్, సింగర్స్, కమీడియన్స్, టీవీ స్టార్స్ కు మంచి క్రేజ్ ఉండేది. అయితే కరోనా నిబంధనలతో మాస్ గ్యాదరింగ్ ను ఎవరూ ఇష్టపడడం లేదు. చాలా మంది సిటీ యువత ఈ న్యూ ఇయర్ ను ఇంట్లోనే సింపుల్ గా జరుపుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
న్యూ ఇయర్ జరుపుకోవాలని కోరుతున్నాము. బట్ ఈ ఇయర్ ఒమిక్రాన్ వైరస్ వల్ల చేసుకోలేకపోతున్నాం. న్యూ ఇయర్ ఎవ్రీ టైం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. గ్రాండ్గా ఫ్రెండ్స్తోని, ఇంకా కేక్ కటింగ్, ఫ్యామిలీతోని ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎవ్రీ టైం. బట్ ఈ ఇయర్ చేయొద్దని అనుకుంటున్నాం. ఒమిక్రాన్ వైరస్ ఇంకా ఎక్కువ అవుతుంది. నేను గవర్నమెంట్ డిసిజన్ మీద ఒకవేళ వాళ్ళందరూ న్యూ ఇయర్ చేసుకోవాలనుకుంటే నేనైతే వద్దని అనుకుంటున్నా. బికాస్ కోవిడ్ కూడా ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఎఫెక్ట్ అవుతే మనకే ప్రాబ్లం, మన జనరేషన్కే ప్రాబ్లం. కాబట్టి చేయొద్దని అనుకుంటున్నా. ఇంకా 2-3 ఇయర్స్ ఒక మొత్తం పాండమిక్ టైం అయిపోయిన తర్వాత మంచిగా మెల్లగా చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్ అని అనుకుంటున్నాను. గతంలో 100 ఈవెంట్స్ జరిగేవి. ఒక్కరోజే 100 కోట్లు ఖర్చు చేసేవారు. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పాటిస్తూ ఈవెంట్స్ చేసుకోవచ్చని చెప్పినా డేర్ చేసి ముందుకు రావడం లేదు ఈవెంట్ మేనేజర్లు. ఎంత టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినా ఈవెంట్స్ లో మాస్కులు, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చేయడం కష్టమని భావిస్తున్నారు. ప్రస్తుతం 5 స్టార్ హోటల్స్, పబ్స్, క్లబ్స్ తో పాటు గేటెడ్ కమ్యూనిటీల్లో మాత్రమే ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడు జరిగే ప్రైవేట్ ఈవెంట్స్ అంతగా కనిపించడం లేదు. ఐ థింక్ ఈసారి పబ్లిక్ కూడా ఏంటంటే ట్రెండ్ చూసినట్టయితే నాకు వచ్చిన అప్డేట్స్ ఏంటంటే దే వాంట్ టు స్టే హోమ్ అండ్ బీ విత్ దర్ ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్ న్యూ ఇయర్స్ విత్ దర్ ఫ్యామిలీస్ ఇస్ వాట్ ట్రెండ్ ఐఎమ్ గెటింగ్. ఫ్యూ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ ఆల్సో టు ద క్లబ్స్ అండ్ పబ్స్ హూ ఆర్ డూయింగ్ ఈవెంట్స్. దాంట్లో కొంతమంది ప్లాన్ చేసుకున్నారు. కొంతమంది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ విల్లాస్, దాంట్లో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారు. రావడం ఒకటి, ప్లస్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో, రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయో అని డైలమాలో మేము పెద్ద అరేంజ్మెంట్స్ అయితే ఏం చేసుకోలేదు. మాకు చెప్పాలంటే కస్టమర్స్ అంత ఫస్ట్ లాగా అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఒకవేళ మేము రిస్క్ తీసుకొని అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడితే మళ్ళీ లాసెస్ ఫేస్ చేయడం ఒకటి, ప్లస్ అన్ని అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఈ ఒమిక్రాన్ వీటి వల్ల కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనే ఉద్దేశం కూడా మేము ఈసారి అరేంజ్మెంట్ చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కరోనా నిబంధనలతో 31st నైట్ గంట వరకు మాత్రమే ఈవెంట్స్ ఉండనున్నాయి. అది కూడా పరిమితి సంఖ్యలోనే బుకింగ్స్ చేసుకోవాలని చెప్తున్నారు పోలీసులు. దీంతో భారీ సెటప్ లో జరిగే ఈవెంట్స్ తగ్గాయి. ఉన్న ఈవెంట్స్ వైపు యూత్ అట్రాక్ట్ అయ్యేలా స్టార్ డీజే ప్లేయర్స్ ను బుక్ చేస్తున్నారు నిర్వాహకులు. గచ్చిబౌలిలోని ఓ ఈవెంట్ కు నటి సన్నీ లియోన్ రానుంది. కొండాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, మాదాపూర్ లో ఈసారి ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. సిటీలో ఈవెంట్స్ సంఖ్య తగ్గడంతో ఉన్న దగ్గర భారీ టికెట్ ప్రైజ్లు కనిపిస్తున్నాయి. ఒక్కో టికెట్ 2000 నుంచి ఉంది. అన్లిమిటెడ్ ఫుడ్, ఆల్కహాల్, హోల్ నైట్ ఇండోర్ డీజేతో పాటు ఆఫర్స్ తో యువతను అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే అవుట్ సైడ్ జరిగే ప్రైవేట్ ఈవెంట్స్ లో డీజే పర్మిషన్ లేకపోవడంతో ఇండోర్ లో జరిగే వాటికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రేపు జరగనున్న ఈవెంట్స్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నా ఏ నిమిషం ఎలాంటి రూల్స్ వస్తాయో తెలియక భయపడుతున్నారు ఈవెంట్ మేనేజర్స్. ఆల్రెడీ బుక్ చేసుకునే కస్టమర్స్ అందరికీ కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తాము. ఎవరైతే డబుల్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి మనం అలో చేస్తున్నాం. సో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేసి మన దగ్గర డీజే, డాన్స్ ఫ్లోర్, మ్యాజిక్ షో, ఫ్యాషన్ షో, లైవ్ సింగర్స్ కానీ ఇయర్ కొంచెం లిటిల్గా ఒక 10% అట్లా హైక్ ఉంది కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఇప్పుడు మన దగ్గర కపుల్ ప్రీమియం అయితే 6500, ఫ్యామిలీ వచ్చేసి 5500, కపుల్స్ వచ్చేసి 4500 రూపీస్ అనమాట. ఇట్లా 3 కేటగిరీస్ ఉన్నాయి మన దగ్గర. అందులో మనం డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ అన్లిమిటెడ్ ఇస్తున్నాం అనమాట. న్యూ ఇయర్ వీకెండ్ రావడంతో కొందరు మాస్ గ్యాదరింగ్ కాకుండా సిటీ అవుట్ సైడ్ లో ఉన్న రిసార్ట్స్, టూరిస్ట్ ప్లేస్లకు పోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జోష్ కనిపిస్తుంది. ఇప్పటికే చాలా సంస్థలు ఈవెంట్స్ కోసం టికెట్లు విక్రయించాయి. న్యూ ఇయర్ వేడుకల్లో కరోనా రూల్స్ పక్కాగా పాటించాల్సిందేనంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. మాస్క్ మస్ట్గా పెట్టుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవంటున్న సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తో శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. సిటీలో న్యూ ఇయర్ వేడుకలకి సర్వం సిద్ధమైంది. అయితే గతేడాది కరోనా వల్ల న్యూ ఇయర్ వేడుకలకి దూరంగా ఉన్న సిటీ జనం ఈ ఏడాది గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం కొన్ని రకాల ఈవెంట్స్కి మాత్రం కఠిన ఆంక్షలు విధించింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఎలా వ్యవహరించనున్నారు, ఎలాంటి కేసుల్లో యాక్షన్ తీసుకున్నారు వంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలనుకునే వారికి అటు ప్రభుత్వ గైడ్లైన్స్ కావచ్చు, ఇటు మీ ఆర్డర్స్ కావచ్చు, ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నారు వారికి మీరు? ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కలిసి ఎక్కడైనా బయటికి డిన్నర్కో లేకపోతే ఏదో పార్టీకో వెళ్ళినప్పుడు అక్కడ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్లయితే దయచేసి ఎవరు కూడా బండి నడపొద్దు. మీరు తాగని ఫ్రెండ్నో లేకపోతే చుట్టాలనో ఎవరో ఒకరిని మీరు మీతో పాటు ఉంచుకొని వాళ్ళతో డ్రైవింగ్ చేయించుకోవాలి. అట్లాంటి అవకాశాలు లేనప్పుడు దయచేసి మీరు
హైర్డ్ డ్రైవర్నో లేకపోతే క్యాబో ఆటోనో బుక్ చేసుకొని మీరు మీ ఇంటికి చేరుకోవాలి. అందరూ సురక్షితంగా ఉండాలనేదే మా కోరిక. సో దీనికి అందరూ కూడా సహకరించాలని మేము కోరుకుంటాము. సార్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే ముఖ్యంగా గుర్తొచ్చేది డీజే సౌండ్స్. వాటి విషయంలో మీరు ఎలా వ్యవహరించున్నారు సార్? ఈ డీజే పెట్టడం కానీ, తర్వాత నాయిస్ పొల్యూషన్ చేయడం కానీ, తర్వాత ఈ కోవిడ్ నియమాలను పాటించడం కానీ, వీటన్నిటిపైన మన సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ప్రతి చోట కూడా పెట్రోలింగు ప్లస్ చెక్కింగ్ ఆఫీసర్స్ని అందరినీ పెట్టుకొని ఎక్కడ కూడా సామాన్య జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ న్యూ ఇయర్ ఈవెంట్ సెలబ్రేషన్స్ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. సార్, ఫైనల్లీ ఈవెంట్స్ కండక్ట్ చేసేవారు ఎలాంటి కరోనా జాగ్రత్తలు పాటించాలి? గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది కదా. ఇట్లాంటి పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్లలో ఇట్లాంటి న్యూ ఇయర్ ఈవెంట్లను ఆర్గనైజ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి, సంస్థ వారు కూడా ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశం ఏదైతే ఉందో దాంట్లో ఫిజికల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయడము, ప్రతి ఒక్కరికి లోపలికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ ఉండే విధంగా చూసుకోవడము, వీటిని ఖచ్చితంగా అందరూ అమలు చేయాలి. దాంతోపాటు ఈ న్యూ ఇయర్ పార్టీలు ఈవెంట్లను ఏర్పాటు చేసేవాళ్ళు కమిషనరేట్ నుంచి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరైతే అక్కడ వచ్చి పార్టిసిపేట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అయిన వాళ్ళని మాత్రమే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చెక్ చేసి వాళ్ళని అలౌ చేయాలనే నియమం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి తర్వాత వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో, సీటింగ్ కెపాసిటీ, దానికి తగ్గట్టే వాళ్ళు వాళ్ళ గెస్ట్లను, కస్టమర్స్లను లోపలికి అలౌ చేయాలి. వాళ్ళ కెపాసిటీకి మించి చాలామందిని లోపలికి తీసుకొని లోపల మొత్తం ఎక్కువ క్రౌడ్ అయ్యి అక్కడ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి వీలు లేకుండా అయితే ఖచ్చితంగా అట్లాంటి ఆర్గనైజర్స్ పైన కోవిడ్ సంబంధిత నియమాల ఆధారంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టు పోలీసు చెక్కింగు, పోలీస్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ని, పెట్రోలింగు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా అన్ని సూపర్విజన్ కోసము అన్ని ఏర్పాట్లను చేసుకున్నాము. అటు కరోనా నియమాలు కావచ్చు, ఇటు ట్రాఫిక్ రూల్స్ కావచ్చు ఖచ్చితంగా పాటించాలని కోరుతున్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీకాంత్, V6 న్యూస్, హైదరాబాద్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఫుల్ జోష్తో జరుపుకుంటారు సిటీ జనం. ఇయర్ ఎండ్ వేడుకల కోసం క్లబ్స్, పబ్స్, రిసార్ట్స్లో వారం ముందు నుంచే టికెట్స్ బుక్ చేసుకుంటారు. కానీ ఈ ఏడాది వైరస్ భయానికి ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు యూత్. సెలబ్రేషన్స్ కోసం కేక్స్తో పాటు నాన్ వెజ్ కూడా ముందే ఆర్డర్ చేసుకుంటున్నారు. దీంతో ఇయర్ ఎండ్ నాన్ వెజ్ సేల్స్ పై దృష్టి పెట్టారు వ్యాపారులు. డిసెంబర్ 31 నైట్ కేక్ కటింగ్ తో పాటు నాన్ వెజ్ తింటూ సెలబ్రేట్ చేసుకుంటారు జనం. ఆ రోజు నాన్ వెజ్ రేట్లు ఎంత ఎక్కువ ఉన్నా నగరంలో కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగుతాయి. ఇయర్ ఎండింగ్ కు ఒకరోజు ముందు నుంచే నాన్ వెజ్ వ్యాపారులకు ఆర్డర్లు జోరుగా అందుతాయి. ఇంట్లో పార్టీలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కర్రీ పాయింట్స్, చిన్న చిన్న హోటల్స్ వరకు ముందుగానే చికెన్, మటన్ ఆర్డర్లు ఇస్తున్నారు. రెండేళ్లుగా కరోనాతో న్యూ ఇయర్ వేడుకలు పెద్దగా జరగలేదు. ఈసారి కూడా ఒమిక్రాన్ భయానికి చాలా మంది సిటీ వాసులు ఇంట్లోనే సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో పార్టీస్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. దీంతో పార్టీలకు కావాల్సిన చికెన్, మటన్ ముందుగానే ఆర్డర్లు ఇస్తున్నారు పబ్లిక్. గతంలో దసరా, బోనాలు, సంక్రాంతి లాంటి పండుగలకు 15 రోజుల ముందు నుంచే కోళ్లు, మేకలు స్టాక్ తెచ్చిపెట్టుకునే వాళ్ళు వ్యాపారులు. 5-6 న్యూ ఇయర్ కు కూడా నాన్ వెజ్ వ్యాపారం బాగా సాగుతోంది. దీంతో వ్యాపారులు డిసెంబర్ 31 కోసం చికెన్, మటన్ స్టాక్ తో పాటు వర్కర్స్ ని కూడా పెంచుతున్నారు. ఏటా ఇయర్ ఎండింగ్ కు నాన్ వెజ్ సేల్స్ బాగుంటాయంటున్నారు వ్యాపారులు. కర్రీ పాయింట్స్, హోటల్స్ వాళ్ళ నుంచి 2 రోజుల ముందు నుంచే ఆర్డర్స్ వచ్చాయంటున్నారు. డిసెంబర్ 31, జనవరి 1 2 రోజులు నాన్ వెజ్ కి ఫుల్ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. ఏంటంటే ఫస్ట్కి వస్తే 10 కేజీస్ తీసుకునే వాళ్ళు మా అంటే 31st 12 కేజీస్ అట్లా తీసుకుపోతారు. చెప్పడం కూడా జరుగుతుంది. పోయిన ఇయర్ అయితే ఒక 300-400 కేజీస్ అమ్మాము. ఏ ఇయర్ కూడా అంతే ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో చాలా వరకు
కస్టమర్స్ అంతా ఆన్లైన్లో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దుకాణానికి వచ్చి తీసుకుపోయేంతగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. నాన్ వెజ్ ఇంకా తప్పనిసరి తీసుకుంటారు, ఎందుకంటే ఆ రోజు పార్టీ చేసుకోవాలంటే ఇంకా నాన్ వెజ్ తప్పనిసరి కదా. ఏంటంటే ఇంక ఇంట్లో పార్టీ చేసుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరి షాప్కి వచ్చి తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పనిసరి తీసుకుంటారు. हाँ अच्छा रहता, हमारे पास हमेशा अच्छा ही रहता. हाँ ज़्यादा लगाते और 3 वर्कर्स ज़्यादा आते, 10 कुंटल तक लाते. 31 को अब सैटरडे आ गया ना मैडम, थोड़ा रहता, संडे फिर फुल रहता. ప్రస్తుతం మార్కెట్లో కేజీ స్కిన్లెస్ చికెన్ 200 నుంచి 220గా ఉంది. బోన్లెస్ చికెన్ 400 నుంచి 450 రూపాయల వరకు పలుకుతోంది. కేజీ మటన్ 700 నుంచి 730, మటన్ బోన్లెస్ కేజీ 850 నుండి 900 వరకు పలుకుతోంది. కొత్త సంవత్సరం రోజు పిల్లల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జనవరి 1న 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. న్యూ ఇయర్ రోజు పిల్లలు తమ పేరెంట్స్తో కలిసి ఆర్టీసీ బస్సులో ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు. గ్రేటర్లో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. కోరంటి క్రాస్ రోడ్లోని నాలాకి సంబంధించి రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన చేశారు మంత్రి. 70 ఏళ్లలో జరగని పనులు ఇప్పుడు పూర్తి చేస్తున్నామని తెలిపారు. 858 కోట్లతో మొదటి దశలో నాలాల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 633 కోట్లు, బల్దియా పరిధిలో 225 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ పనులు పూర్తయ్యేటట్లు చూస్తామన్నారు మంత్రి కేటీఆర్. రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగితే పేదలకు సంబంధించిన 20 నుంచి 30 కుటుంబాల ఇల్లు కూలిపోతాయన్నారు కాంగ్రెస్ యూత్ వింగ్ నాయకులు. పేదలు ఇల్లు లేక రోడ్డు పాలయ్యే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా వాల్ను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్తుండగా వారిని అడ్డుకొని స్టేషన్కు తరలించారు పోలీసులు. కుంభవృష్టి మాదిరిగా హైదరాబాద్లో మేఘాలు ఆకాశం చిల్లుబడ్డదా అన్నట్టు వర్షం పడ్డప్పుడు ఈ మొత్తం హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా ఏదైతున్నదో హుస్సేన్ సాగర్ కింది నుంచి మూసీ దాకా పొంగి ఆనాడు ఈ నల్లకుంట ప్రాంతంలో ఇంకా కిందికి అంబర్పేట ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున అశోక్ నగర్లో కానీ ఇంకా పైన ముషిరాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడ్డ విషయం మీ అందరికీ కూడా గుర్తుంది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట నాలాలను కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మొదటి దశ పనుల కింద 858 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. జీహెచ్ఎంసీలో 633 కోట్లు, పక్కనే ఉండే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో 45.62 కోట్లు, బడంగ్పేట మున్సిపాలిటీలో 23 కోట్ల 94 లక్షలు, జల్పల్లిలో 24 కోట్ల 85 లక్షలు, పెద్దంబర్పేట మున్సిపాలిటీ ప్రాంతంలో 32 కోట్ల 42 లక్షలు, అదేవిధంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 84 కోట్ల 63 లక్షలు, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 13 కోట్ల 86 లక్షలు. ఈ రకంగా పక్కన ఉండే 6 మున్సిపాలిటీల్లో 225 కోట్ల 32 లక్షలు, హైదరాబాద్లో 633 కోట్లు, మొత్తం కలిపి 858 కోట్ల 32 లక్షల రూపాయలతో ఈ మొదటి దశ విస్తరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రజానీకానందరికీ ఈ వరద బాధితుల నుంచి తప్పించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రణాళిక ఇది. దీనికి అక్కడక్కడ రిటైనింగ్ వాల్స్ ఉన్నా కూడా పోయిన సంవత్సరం జరిగిన వరదల వల్ల అనేకవి మునగడము, ప్రజలు ఇబ్బంది పడడము, స్వయంగా మంత్రి గారు పర్యటించి వారి బాధల్ని తెలుసుకొని ఎక్కడెక్కడ నాలాలు ఏమున్నాయి, ఏ చెరువు కట్టల నుంచి ఏ చెరువుకి లింక్ తెగిపోయింది, ఏది ఎంక్రోచ్ అయ్యింది, ఇవన్నీ స్టడీ చేయడానికి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఏరియా అంతా అంటే 1465 స్క్వేర్ కిలోమీటర్లు స్టడీ చేసి ఈ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇందులో ఇమ్మీడియట్గా ఎక్కువగా వారం 10 రోజులు 3 రోజులు మునిగిన ఏరియాల కారణమైన నాలాల్ని ఫేజ్ 1 కింద మేము గుర్తించడం జరిగి ఒక 858 crores ప్రభుత్వం ఇమ్మీడియట్గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయడింది. 858లో జిహెచ్ఎంసీ ఏరియాలో 33 పనులు అండ్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలో 20 పనులు చేపట్టడం జరిగింది. అన్నిటికీ టెండర్లు అయినాయి, వర్కులు మొదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆక్రమణ తొలగింపంటే అడ్డంకులు ఎదురవడం అనేది మీరు అందరు చూసే విషయమే, అందరూ
అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ప్రజానీకానికి వీలైనంత వరకు తక్కువ కష్టం కలిగించేలాగా మేము నాలా డిజైన్స్, డైవర్షన్. కరోనా సోకిన వారికి ఉపయోగించే మోల్నుపిరవిర్ డ్రగ్ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది ఆప్టిమస్ ఫార్మా కంపెనీ. మైల్డ్ అండ్ మోడరేట్గా కరోనా సోకిన వారికి మొదటి 5 రోజులు ఈ డ్రగ్స్ను వాడితే వైరల్ సామర్థ్యం తగ్గుతుందన్నారు కంపెనీ ప్రతినిధులు. క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు రావడంతో పాటు 10 రోజులలోపు ఆర్టీపీసీఆర్ టెస్ట్లో కరోనా నెగిటివ్ వస్తుందన్నారు. మోల్నుపిరవిర్ను వాడితే రెమిడెసివిర్ లాంటి ఖరీదైన మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. Just we are launching our brand actually. Molnupiravir is the brand name. For a generic name is Molnupiravir. This is the 200 mg capsule and dosage is 800 mg in the morning and 800 mg in the evening. So you have to use 4 capsules in the morning, 4 capsules in the evening for 5 days. And mainly the advantage what we found is that this is suppressing the disease progression further. So when we are conducting the clinical trials, we understand that along with the standard care, this is showing a very good improvement in the symptomatic and clinical as well. So I think after 5 days, most of the patients got a RT-PCR negative. Where compared with the standard care, the percentage is very low. మనం 800 mg 2 times తీసుకుంటే 5 రోజులు తీసుకుంటే అది కూడా డిసీజ్ వచ్చిన మొదటి 5 రోజుల్లో తీసుకుంటే దీనికి అద్భుతమైన రిజల్ట్స్ కనిపించే అవకాశం ఉంది. అద్భుతమైన రిజల్ట్స్ అంటే సుమారుగా 30 నుంచి 50% వరకు హాస్పిటలైజేషన్ కానీ డెత్ కానీ తగ్గే అవకాశం ఉంది. అది ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది. ఇది మనకి కంప్లీట్గా ఓరల్ మెడికేషన్ అవడం అనేది బాగా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. యూకేలోను యుఎస్లోనూ కూడా దీనికి అప్రూవల్ ఆల్రెడీ లభించింది కాబట్టి ప్రపంచ దేశాలన్నింటిలోనూ మోల్నుపిరావిర్ వాడటానికి ఉత్సాహం చూపిస్తుంది. హైదరాబాద్లో జనవరి 8న బిగ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ జరగనుంది. శిల్పకళా వేదికలో సింగర్ సునీత ఇండియన్ మ్యూజిక్ బ్యాండ్తో కలిసి ఈవెంట్ చేయనుంది. మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీ పేరుతో లైవ్ ఇన్ కాన్సర్ట్ జరగనుంది. కరోనా పాండమిక్తో ఎంటర్టైన్మెంట్ను మిస్ అయిన వారికి సరికొత్త ఎక్స్పీరియన్స్తో లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నామంటున్న సింగర్ సునీతతో హరిత ఫేస్ టు ఫేస్. స్టార్ సింగర్ సునీత గారు మనతో ఉన్నారు. తను కోవిడ్ తర్వాత మళ్ళీ సంగీత ప్రియులకి తన గాత్రంతో మళ్ళీ అలరించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సునీత గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో మ్యామ్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీది మెలోడియస్ విత్ సునీత గారు రాబోతుంది కదా, ఎలా ఉండబోతుంది ఈ షో, ఎవరితో చేస్తున్నారు? అందరికీ నమస్కారం. మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత అని 2019 ఆగస్ట్ 4న శిల్పకళా వేదికలో చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. ప్రపంచంలో చాలా దేశాల్లో అదే పేరుతో ప్రోగ్రామ్స్ చాలా చేయటం జరిగింది, టూర్స్, అండ్ చాలా మంచి అప్లాజ్ వచ్చింది అరౌండ్ ది వరల్డ్. అలాగే ఈసారి స్టీఫెన్ దేవసే అండ్ హిస్ బ్యాండ్, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్, బెస్ట్ బ్యాండ్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పొచ్చు. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక 2.5 to 3 hours కాన్సర్ట్ ప్లాన్ చేశాము శిల్పకళా వేదికలో 2022 జనవరి 8వ తారీఖున. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నది బికాజ్ ఫస్ట్ టైం కొలాబరేషన్. మంచి పాటలు, పాత పాటలు, కొత్త పాటలు, డిఫరెంట్ ప్రజెంటేషన్, స్టీఫెన్ వే ఆఫ్ ప్రజెంటేషన్. సో లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఈ దీంట్లో మీరు మీ సాంగ్స్ ఏమేమి పాడబోతున్నారు? వేరే లాంగ్వేజెస్ కూడా ఉండబోతున్నాయా? ఎలా ఉంటుంది? ముఖ్యంగా తెలుగులోనే అండి, తెలుగులోనే కాన్సర్ట్. ఆ తర్వాత హిందీ పాటలు కొన్ని ఉంటాయి. ఇట్స్ మిక్స్ ఆఫ్ గుడ్ మెలోడియస్ అండ్ సూపర్ హిట్ సాంగ్స్. అంటే లైవ్ ఇన్ మ్యూజిక్ కాన్సర్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి మన తెలుగులో కావచ్చు, ఇండియాలో. అంటే అబ్రాడ్లో ఎక్కువగా చూస్తుంటాము. అంటే ఈ కల్చర్కి మన వాళ్ళు అలవాటు పడుతున్నారా, వస్తున్నారా ఇలాంటివి? మీరు ఇండియాలో ఈ కాన్సర్ట్స్ కల్చర్ తక్కువ అని అంటున్నారు, కానీ సౌత్ ఇండియాలో బెంగళూరులో కూడా ఈ కల్చర్ ఉంది. నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. కంపారిటివ్లీ హైదరాబాద్లోనే ఇటువంటి కల్చర్ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. కాన్సర్ట్స్ అంటే ఒకప్పుడు జరుగుతూ ఉండేవి కానివ్వండి, వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సి వచ్చేది. బట్ ఫార్చునేట్లీ మన వాళ్ళు కూడా, అండ్ ఒకప్పుడు ఈ ఎక్కడన్నా అంటే ఇన్ క్రౌడెడ్ ఏరియాస్ లైక్ పబ్స్ కానీ అక్కడికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీ యూస్ టు ఓన్లీ లిసన్ టు ఇంగ్లీష్ ఆర్ హిందీ సాంగ్స్. సో టోటల్ కల్చర్ అంతా డిఫరెంట్గా ఉండేది అప్పుడు. ఇప్పుడంటే తెలుగు పాటలు వినడానికి అలాంటి అట్మాస్ఫియర్లో కూడా ఒక మంచి ఇళయరాజా గారి పాట వస్తే ఓ అని గోల పెట్టే కల్చర్ ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఇట్స్ ఫర్ గుడ్ ఇన్ఫ్యాక్ట్. అండ్ ఎలా ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అండ్ బోత్ లైఫ్ అండ్ వర్క్ బ్యాలెన్స్ ఎలా చేస్తుంటారు? లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ వెరీ నైస్. ప్రొఫెషన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. బ్యాలెన్స్ చేయటం అంటే జనరల్గా వెన్ వీఆర్ హ్యాపీ
వీఆర్ పీస్ఫుల్. ఆ కంటైన్మెంట్ ఉంటుంది కదా, దానివల్ల మన పని చాలా సులువుగాను చాలా బాగా అయిపోతుంది. అంటే 2-3 గంటలు చేయాల్సినటువంటి పని గంటలో అయిపోతూ ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ గుడ్ మెమరీస్. అండ్ కోవిడ్ టైంలో చాలామంది లెజెండ్స్ని కోల్పోయాం, బాలు గారు కావచ్చు, శాస్త్రి గారు. వాళ్ళతో మీకున్న అనుబంధం, ఎనీ మెమరీ మాతో షేర్ చేసుకుంటారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో గులాబీ నుంచి నా ఈ వేళలో పాటని ప్రసాదంగా ఇచ్చింది వారే. బాలుగారు ఈజ్ ఫ్యామిలీ. ఇంకా ఈజ్ అనే అంటాను కానీ ఈ వర్డ్స్ అని ఎప్పుడు నేను మాట్లాడే పరిస్థితి నా జీవితంలో రాదు కూడా. బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఆయన ఉన్నారు అన్న ఆలోచనలోనే ఉంటాను, కానీ ఆయన లేరు అని ఎందుకనో అనిపించదు నాకు. ఆయన మెమరీస్తో, ఆయన పాడిన పాటలు, ఆయనతో మాట్లాడిన ప్రతి మాట నాకు గుర్తుంది. వాటితో బతికేస్తాం అంతే. వాళ్ళతో కలిసి వర్క్ చేసిన ఎనీ సాంగ్? అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్న అన్నిట మేటి, అనిపించే అరుదైన అమ్మాయిని కనరండి, చందామామ చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా. మురారిలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇది. ఏ పెళ్ళిలో అయినా సరే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు ఆయన. కోల్పోయాం అంతే. ఇది సునీత గారితో ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. వస్త్ర వ్యాపారులపై జీఎస్టీ పేరుతో కేంద్రం పన్నుల భారం మోపుతోందన్నారు తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ సభ్యులు. కరోనాతో ఇప్పటికే టెక్స్టైల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వారు చెప్పారు. 19 నెలల్లో 9% దుకాణాలు మూతపడ్డాయని తెలిపారు. టెక్స్టైల్స్ పై 5% జీఎస్టీని 12% పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ సభ్యులు. ఈ జిఎస్టీ ఏదైతే 5-12 చేసిండ్రో రోల్ బ్యాక్ చేసి మా టెక్స్టైల్ ట్రేడ్ని సేవ్ చేయమని ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ని. ఇటు గవర్నమెంట్ కూడా తెలుసు, ఆఫ్టర్ అగ్రికల్చర్ సెకండ్ హైయెస్ట్ మన ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది టెక్స్టైల్స్. దానిపై మీద ట్యాక్స్ పెడితే దీనివల్ల మీడియం అండ్ స్మాల్ షాప్స్ ఎన్నో క్లోజ్ అయిపోయి అన్ఎంప్లాయ్మెంట్ ఎంతో అవుతుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ బి పెరిగే అవకాశం ఉంది. ఇటు షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతే కామన్ మ్యాన్ అండర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బిజినెసెస్ ఇంకా ఊర్లలో పంటి సెల్ఫ్ ఎంప్లాయ్ కింద చేసే ఉన్నారు. వాళ్ళందరూ ఎఫెక్ట్ అయిపోతే ఎన్నో కుటుంబాలుకి ఇబ్బందులు ఉంటాయని గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. క్రెడాయ్ 11వ ప్రాపర్టీ షో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్ మాధాపూర్ హైటెక్స్లో జరగనుంది. 3 రోజుల పాటు జరిగే షోలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, మెటీరియల్ సప్లయర్స్, బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ పాల్గొంటారన్నారు క్రెడాయ్ ప్రతినిధులు. హైదరాబాద్లో స్థిరాస్తుల కొనుగోలు కోసం ప్రాపర్టీ షో మంచి అవకాశమని చెప్పారు. The 11th edition of Kredai Hyderabad Property Show, which is scheduled for 11th, 12th and 13th February of 2022. You are aware the government is also doing its best. They are bringing in good amount of industries. A lot of investment is flowing into the city from various corners of the world and the country. So every month we see, apart from regular software industries, we always from Kredai Hyderabad promoting RERA approved projects. We will take a stand on that. Whatever the property show, this particular property show are making one more stand of like only RERA approved projects will be displayed over there. So this want to make it very, very clear, even from the media, if someone comes for the property show, if you identify a property which is unregistered with RERA, please bring to our notice. We will keep a help desk also. And we want to go for a regulated market. Kredai Hyderabad stands for regulated market. We want to be like a level playing field for our builders also. హైదరాబాద్లో కరెంటు స్తంభాలు, చెట్లపై రకరకాల వైర్లు ఇష్టం వచ్చినట్టుగా వేలాడుతున్నాయి. వైర్లతో పాటు కొన్ని చెట్ల కొమ్మలు ప్రమాదంగా మారటంతో జనానికి ఇబ్బందిగా మారుతోంది. కరెంటు వైర్లు వేలాడటంతో పతంగి మాంజాలు చుట్టుకొని జారవిడ్చుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై జనం ఫైర్ అవుతున్నారు. విద్యుత్ స్తంభాలపై ఎలాంటి ప్రైవేట్ కేబుళ్లు, వ్యక్తిగత వైర్లు ఉండొద్దని ప్రభుత్వ నిబంధన ఉంది. వైర్లు వేలాడుతుండటంతో పిల్లలతో పాటు పెద్దల ప్రాణాల మీదకు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. బస్తీల్లోనే కాదు,
మెయిన్ రోడ్లపై జంక్షన్లు, పాష్ ఏరియాల్లోని కాలనీల్లోనూ ఇలాగే రోడ్లకు అడ్డంగా వైర్లు వేలాడుతున్నాయి. దాంతో 2 వీలర్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, ఆటోలు కాలనీలకు వెళ్లాలన్నా తగిలి తెగిపోయి ఎవరి ప్రాణాల మీదకొస్తుందో అర్థం కావడం లేదని అంటున్నారు. సంక్రాంతి టైంలో పతంగిలు ఎగరేయడం, తెగిన వైర్లకు తట్టి జనాల ప్రాణాలతో పాటు పక్షులు చనిపోతున్నాయని, వైర్లు వేలాడకుండా పైపుల్లో పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నారు. సిటీలో కొన్ని చోట్ల రోడ్ల పక్కనే చెట్లు వంగిపోయి కొమ్మలు రోడ్లపైకొస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ తో వాహనాలకు వైర్లు అంటుకుని మరింత ఇబ్బందిగా మారుతోంది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, విద్యుత్ అధికారులు, కేబుల్ సంస్థల సమన్వయ లోపంతో మరిన్ని కష్టాలకు కారణమవుతోంది. వైర్లు, చెట్ల కొమ్మలు అడ్డు రావడంతో చాలా చోట్ల వీధి దీపాలు ఖరాబ్ అవుతున్నాయి. రిపేర్లు చేసే సమయంలో పలువురు సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. షాపులకు అడ్డుగా ఉంటేనో, రోడ్లపై కొమ్మలిరిగి పడితేనో తప్ప మున్సిపల్ సిబ్బంది రాని పరిస్థితి ఉందంటున్నారు. ఓ గల్లీలోకి పోతుంటే మొత్తం వైర్లు మొత్తం టోటల్గా ఇట్లా డివైడ్ అయ్యి మనుషులకే తాక్కుంటూ కార్లు రాకుండా ఈ వైర్లు అయితే ఏవైతే ఉన్నాయో ఒక పర్మిషన్ తీసుకొని ఒక క్రమ పద్ధతిగా ఒక ప్లానింగ్తో వీటిని చేపట్టాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ అధికారుల పైన ఉంది. పబ్లిక్ చాలా సఫర్ అవుతుంది దీని విషయంలో. అందుకనే తక్షణమే వీటిని తగిన జిహెచ్ఎంసీ ప్రణాళికమైనటువంటి పాత్రతోని, ఒక పద్ధతితోని, ఒక ప్లానింగ్ ప్రకారంగా ఈ చిక్కుముడిని తీసి పక్షులకు అదేవిధంగా మనుషులకు వైర్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ వైర్, అది మన నెట్వర్క్ ఉన్నాయి, టీవీ టెలిఫోన్ ఉన్నాయి, ఏమేమో అది ఆ వైర్లు ఉన్నాయి, డిస్టర్బెన్స్ ఉన్నాయి, అది కూడా తీయాలి. వాళ్ళకి గవర్నమెంట్ ఒకటి సంవత్సరాల కింద ఒకటి జియో పాస్ చేసింది. కేబుల్ వైర్ కోసం ఒక సపరేట్ కేబుల్ పోల్ పెట్టాలి. ఆ పోల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ పెట్టి చేయాలి. చెట్టుకి వాళ్ళు ఎవరైనా ఏ నెట్వర్క్ అయినా చెట్టుకి సపోర్ట్ చేస్తున్నారు, చెట్టుతోనే తీసుకున్నారు. అది ఉన్నాయి. ఈ చెట్టు అయితే పోనీకి రానికి ఇబ్బంది అవుతుంది. ఇగో ఎట్లా అర్థమవుతుంది, మంచి మీద పడిపోతుంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలు, వైర్లను తొలగించాలని కోరుతున్నారు సిటీ జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.